ఆధ్యాత్మికముగా నడిపించడానికి వచ్చినటువంటి మరి గురువులను కూడా పిలవడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు గురుశ్రీ బందెల వినయ్ జోసెఫ్ గారు మరి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. మరి ఫాదర్ వినయ్ గారు మరి బ్లెస్డ్ సాక్రమెంట్ అనేటువంటి సభకు చెందినటువంటి వారు మరి వారి యొక్క జీవిత కథను నన్ను మలిచిన దేవా అనేటువంటి ధ్యానాంశంలో మనందరితో కూడా పంచుకోబోతూ ఉన్నారు. వారు ప్రస్తుతం మరి కొత్త లింగాలలో ఆ యొక్క విచారణలో గురువుగా వారు సేవలను అందిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి విచ్చేసినటువంటి పూజ్య గురువులు బెల్లంకొండ అనిల్ కుమార్ గారు, వీరు ఎంఎస్ఎఫ్ఎస్ సభకు చెందినటువంటి గురువులు. మరి ప్రస్తుతం విజయవాడ మేత్రాశ్రమలో ఇబ్రహీంపట్నం విచారణలో విచారణ గురువులుగా వారు సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఫాదర్ గారు వచ్చి ఉన్నారు కాబట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క మొట్టమొదటి ధ్యానాంశము సహ ప్రయాణికుల నిరీక్షణ పయనం. మరి యొక్క అంశాన్ని మనతో పంచుకుంటూ ఆధ్యాత్మికముగా మనము యొక్క జూబ్లీ సంవత్సరములో నడవడానికి, ఆ జూబ్లీ యొక్క ఫలాలతో మన యొక్క క్రైస్తవ విశ్వాసములో నడిపించడానికి మరి ఫాదర్ గుండా జోనెస్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు ఆగస్ట్ 8, 1969 సంవత్సరంలో జన్మించారు. దేవుని పిలుపును హృదయపూర్వకముగా స్వీకరించి ఏప్రిల్ 19, 1998 సంవత్సరంలో గురువుగా అభిషేకం పొంది తన గురుత్వ సేవలను అందిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి ఆయన జీవితం సంపూర్ణ సేవ, త్యాగం, ప్రార్థన, ఆధ్యాత్మిక మార్గములో నడుస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి ఫాదర్ జోనెస్ గారు ప్రస్తుతం కరుణగిరి పుణ్యక్షేత్ర డైరెక్టర్గా పనిచేస్తూ ఆయన ఆధ్యాత్మికమైనటువంటి సేవలను ఆ కరుణగిరి పుణ్యక్షేత్ర మరియు మన యొక్క మేత్రాసన కథీడ్రల్లో సేవలు అందిస్తూ భక్తుల జీవితాలలో ఆశ, ఆదరణ, ఆధ్యాత్మిక బలాన్ని నిలుపుతూ ఉన్నారు. అదే సమయంలో మన యొక్క ఖమ్మం మేత్రాసన ఛాన్సలర్గా వారు చూపుతున్నటువంటి చొరవ, వారి యొక్క సమర్థమైనటువంటి పాలన, నిబద్ధత, నైతికత శ్రీ సభకు ఒక బలమైన ఆధారముగా నిలుస్తూ ఉంది. ఫాదర్ జోసెఫ్ గారి మాటల్లో, జోనెస్ గారి యొక్క మాటల్లో ఆత్మిక సేవలో అంకిత భావం, ప్రతి వ్యక్తిలో క్రీస్తును చూసేటువంటి హృదయం కనిపిస్తూ ఉంది. ఆయన జీవితం అనేక మందికి ఉదాహరణ, ఆదర్శనీయం. మరి మనం అందరం కూడా ఒకసారి మన యొక్క కరడుదల ధ్వనాలతో మరి ఫాదర్ గుండా జోనెస్ గారిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసినదిగా కోరుతూ ఉన్నాను. పూజ్యులైనటువంటి మన ఖమ్మం మిత్రానులు సగిలి ప్రకాష్, పూజ్యులైనటువంటి తండ్రి గారికి, ఖమ్మం డీనరీ గురువులైనటువంటి డీన్ గారైనటువంటి అంతోని ఫాదర్ గారికి, ఇంకా ఖమ్మం డీనరీకి సంబంధించిన పూజ్య గురువులకు,
విచేసినటువంటి కన్యాస్త్రీలు, బ్రదర్లు, మఠవాసులు, దైవాంకితులు, ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, లూకా సువార్త 4వ అధ్యాయము 18వ వాక్యం నుంచి మనం చదువుకుంటే, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఈరోజు నిజంగానే ఇంత మంది చెప్పినటువంటి విధంగా మన మిత్రాశ్రమంలో కని విని ఎరుగినటువంటి రీతిలో మన మిత్రానులు సగిలి ప్రకాష్ తండ్రి గారి పిలుపు మేరకు, ప్రోత్సాహాన్ని బట్టి మన మిత్రాశ్ర స్థాయిలో, తర్వాత డీనరీ స్థాయిలో చాలా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క గురువు కూడా, ప్రతి ఒక్క కన్యాస్త్రీ, బ్రదర్లు, ఉపదేశులు, దైవ ప్రజలందరూ కూడా తండ్రి గారి పిలుపు మేరకు ఎంతో భక్తితో, విశ్వాసంతో ఈ యొక్క వేడుకలను కొనియాడుతున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకనే మనం మన పూజ్య తండ్రి గారిని ముందుండి మనల్ని నడిపించి, ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆశీర్వదిస్తూ, అభినందిస్తున్నటువంటి మన పూజ్యులైన తండ్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే, ఈరోజు మనము ప్రపంచ స్థాయిలో దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారి పిలుపు మేరకు ఈ 2025 క్రీస్తు జయంతి వేడుకలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క జూబిలీ, అసలు జూబిలీ అంటే ఏంటిది, ఈ జూబిలీ అనేది ఎందుకు, ఈ జూబిలీలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాలేంటో మనం తెలుసుకోవాలి. ఎంతో ఖర్చు పెట్టి అంగరంగ వైభవంగా ఎంతో మందిని కదిలిస్తూ, ఎంతో మందిని ప్రేరేపిస్తూ, ఎంతో మందిని నడిపిస్తూ అక్కడ పెట్టారు నూతన ఒరవడి దిశగా తెలుగు శ్రీ సభ. ఈ సమయంలో అసలు జూబిలీ అంటే ఏంటి, తిరుసభ చరిత్రను మనం పరిశీలిస్తే క్రీస్తు శకము 1300వ సంవత్సరంలో 8వ బోనిఫాస్ అనేటువంటి పాప గారు మొట్టమొదటగా తిరుసభ చరిత్రలో జూబిలీ సంవత్సరాన్ని ప్రకటించారు. అప్పటి నుండి క్రీస్తు శక 1300 సంవత్సరం నుంచి తర్వాత చరిత్రలో 100 సంవత్సరాలకు ఒకసారి జూబిలీ చేసుకోవాలని, తర్వాత 50 సంవత్సరాలకు ఒకసారి జూబిలీ చేసుకోవాలని, తర్వాత 25 సంవత్సరాలకు ఒకసారి జూబిలీ చేసుకోవాలని చెప్పేసి తిరుసభ చరిత్రలో అనేక మంది పాపగారులు పిలిపించి ఉన్నారు. మరి అసలు ఈ యొక్క జూబిలీ అంటే అర్థం ఏంటంటే, ఇది ఒక సాధారణమైనటువంటి జూబిలీ, ప్రతి 25 సంవత్సరాలకు జరిగేటువంటి ఒక సాధారణమైనటువంటి జూబిలీ. ఆల్రెడీ మన తండ్రి గారు చెప్పారు, మనం ఇప్పుడు కొనియాడేటువంటి ఈ జూబిలీ ఈ 2024వ సంవత్సరం డిసెంబర్ 24న ప్రారంభమై 24 రాత్రి ప్రారంభమై ఇప్పుడు 2026వ సంవత్సరం జనవరి 6వ తారీఖున ముందుకు నడిపిస్తున్నారు, కదిలి రమ్మంటూ ఉన్నారు, అందరు కలిసి చేయమంటున్నారు. ఈరోజు అందరూ కూడా ఎంతమంది, ఈ కేవలం గురువులు మాత్రమే కాదు, గురువులు,
బ్రదర్లు, కన్యాస్త్రీలు, ఉపదేశులు, తర్వాత ఉద్యోగస్తులు, మర్యాదల సభ్యులు, తర్వాత ఈ అనేక యువతి యువకులు, బాలబాలికలు అందరూ కూడా ఏకమై అందరూ కలిసి ఒక సదుద్దేశముతోని ఈ జూబిలీకి కదలి రండి, కలిసి చేసుకుందాం, 2025 క్రీస్తు జూబిలీ కలిసి చేసుకుందాం అంటలో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఆత్మలో నూతనీకరణ, స్పిరిచువల్ రెన్యూవల్. ఈ జూబిలీ సంవత్సరాన్ని కృపా సంవత్సరం అని కూడా పిలవచ్చు. ఈ కృపా సంవత్సరం ఏం జరగాలి అంటే పశ్చాత్తాపం, తర్వాత పునరాగమనం, క్షమాపణ, తర్వాత దేవుని కరుణను అనుభవించేటువంటి సమయం ఇది. కమ్ బ్యాక్ టు మీ. దేవుడు ఎంత కరుణామయుడు, ఎంత దయాపూరితుడు, ఎంత ప్రేమనిధి. నిర్గమకాండము 34వ అధ్యాయము 6వ వాక్యంలో ఆ దేవుని యొక్క గొప్పతనం గురించి మనకి తెలియపరుస్తుంది. అతడు కరుణామయుడు, దయాపూరితుడైనటువంటి దేవుడు, సులభముగా కోపపడేవాడు కాదు, నిత్యము ప్రేమ చూపేటువంటి వాడు, నమ్మదగినటువంటి వాడు, వేల కొలది ప్రజలను అనంతమైనటువంటి కృపతో చూసేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ దేవుని వైపు తిరగటమే ఈ జూబిలీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అనేకమైనటువంటి ఈ లౌకిక వ్యామోహాలలో చిక్కుకొని, సాతాను శోధనలో చిక్కుకొని, శరీర కోరికలకు లొంగిపోయి ఆ దేవుని నిర్లక్ష్యం చేశావేమో, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతూ జీవిస్తున్నామేమో. అందుకని ఒక్కసారి ఈ యొక్క జూబిలీ పిలుపు బాబు గారి దగ్గర నుంచి, మెత్రానుల దగ్గర నుంచి, గురువుల దగ్గర నుంచి, ఉపదేశాల కానించి అమ్మగారు అందరూ కూడా ఒక పిలుపును మనకి ఇస్తూ ఉన్నారు. దేవుని వైపు తిరగండి, దేవుని దరికి చేరుకోనండి, దేవుని దయను పొందండి, దేవుని కరుణను పొందండి. విస్తారంగా కురిపించేటువంటి దేవుడు ఉన్నాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించి దీవించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ దేవుని అపార్థం చేసుకోవాకండి. అనే ఎంత పాపాత్మునైనా ప్రేమతో క్షమించేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ జూబిలీ ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే పశ్చాత్తాపడండి. మనకు తెలుసో తెలియకో మన మనుషులం, బలహీనం. ఈ పుణ్యాత్ముడు పునీతులు అంటే ఎవరు లేరు. రోమాపూర్లో రాసిన లేఖ 3వ అధ్యాయము 23వ వాక్యం చెబుతుంది, మానవులు అందరూ పాపం చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు, దేవునికి దూరం అయిపోయారు. పరిశుద్ధుడు అన్నటువంటి వాడు అదే రోమాపూర్లో రాసిన లేఖ 3వ అధ్యాయము 10వ వాక్యంలో, నీతిమంతుడు అన్నవాడు ఎవడూ లేడు, అందరూ పాపాత్ములే, అందరూ దేవునికి దూరం అయిపోయిన వాళ్ళే, అందరూ దేవునికి ద్రోహం చేసిన వాళ్ళే. అయినా పర్వాలేదు, ఇప్పుడైనా తెలుసుకొని, అయ్యో నా గడిచిన జీవితంలో తెలిసి కొన్నిసార్లు, తెలియక కొన్నిసార్లు, నా బలహీనతలను బట్టి, సాతాను శోధనలను బట్టి, పరిస్థితులను బట్టి, ప్రభావాలను బట్టి నేను పడిపోయా. కానీ దేవుడు పిలుపిస్తూ ఉన్నాడు. దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు. నేను దేవుని వైపు తిరుగుతాను, నేను దేవుని యొక్క దయను పొందుతాను, దేవుని యొక్క ప్రేమను పొందుతాను. దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను కరుణిస్తాడు, దేవుడు నన్ను క్షమిస్తాడు, దేవుడు నన్ను తన హృదయానికి అత్తుకుంటాడు. తప్పిపోయిన కుమారుని ఉపమానం మనకి నేర్పుతూ ఉంది. ఆ యొక్క తప్పిపోయిన కుమార్ తన తప్పు తెలుసుకొని తిరిగి వస్తున్నప్పుడు ఆ తండ్రి ఒక్క మాట కూడా అడగట్లేదు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశావు, ఎలా చేశావు, నథింగ్. అన్కండిషనల్ ఫర్గివ్నెస్ అంటే అది. ఏమి అడగట్లేదు. ఆ తిరిగి తన తప్పు తెలుసుకొని తిరిగి వస్తున్నటువంటి తన కుమారుణ్ణి హత్తుకుంటూ ఉన్నాడు, పండగ చేస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క హృదయం. దేవుని బిడ్డలమైనటువంటి మనం దేవుని యొక్క హృదయం ఇది. దేవుడు మనల్ని ఎందుకు వెళ్ళావు, ఎలా చేశావు, ఏం చేశావు, ఎక్కడ ఆగం చేశావు, ఏంది కూడా ఏమి అడగటం లేదు. నువ్వు తిరిగి వచ్చావు చాలు. నువ్వు తెలుసుకొని నా దగ్గరికి తిరిగి వచ్చావు, అదే చాలు. నాకు ఇంకేమీ అవసరం లేదు. నా కుమారుడు నాకు కావాలి. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క హృదయం. అందుకని ఈ జూబిలీ సంవత్సరం ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంతమంది పనిని మానుకొని ఇంతమంది దీంట్లో పాల్గొంటున్నారంటే యేసుప్రభు యొక్క ఆశ, యేసుప్రభు యొక్క కోరిక. 100 మంది బాగుపడపోయినా పర్వాలేదు, ఒక్కడు రక్షింపబడ్డా చాలు.
ఒక్కడు దేవుని వైపు తిరిగి వచ్చినా చాలు, ఒక్కడు దేవుని తెలుసుకున్నా చాలు, ఒక్కడు ఆ ఒక్కడి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంతేనే యేసు చెప్పినటువంటి ఉపమాలో 99 గొర్రెలు వదిలిపెట్టి ఒక్క గొర్రె కోసం వెతుక్కుంటూ పోతూ ఉన్నాడు. మన దేవుడు మనల్ని వెతికేటువంటి దేవుడు, మన వెంటబడేటువంటి దేవుడు, మనల్ని కనుగొని మనల్ని తన భుజాల మీద వేసుకొని మళ్ళీ మనల్ని మందలో కలిపి మనల గురించి పండుగ చేసేటువంటి గొప్ప దేవుడు మనకున్నారు. ఇదే జూబిలీ ఉద్దేశం. పశ్చాత్తాపం, పునరాగమనం, ఆత్మలో నూతనీకరణ, క్షమాపణ, దేవుని కరుణను అనుభవించేటువంటి గొప్ప సమయము యొక్క జూబిలీ సమయం. మరి ఈ జూబిలీని ఎందుకు జరుపుకోవాలా, ఎవరు జరుపుకోవాలని అంటున్నారంటే బైబిల్ ఆధారం. ఈ జూబిలీ జరుపుకోవాలన్నటువంటిది దేవుని యొక్క ఆజ్ఞ. ఇది మనం చదువుకుంటా లేవీయ కాండము 25వ అధ్యాయము 10 నుంచి 12 వాక్యాలు మనం చదివినట్లయితే, లేవీయ కాండము 25వ అధ్యాయం 10వ వాక్యం చదివితే, ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గణింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతి వాడు తన భూమిని తాను స్వాధీనం చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటికి వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు, దానంతటా అది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతటా అది పండిన పంటనే భుజింపవలేను. ఇది 50వ సంవత్సరాన్ని పరిశుద్ధపరిచి దేశమంతటా స్వతంత్ర ప్రకటించాలి. ఇంకో 2 మాటలు చెప్పాలంటే రెన్యువల్ అండ్ లిబరేషన్. తిరిగి నూతనీకరణ, తర్వాత విడుదల. ఈ హితవత్సరములో ఎందుకయ్యా దేవుడే లేవీ కాండంలో ఈ జూబిలీ సంవత్సరాన్ని కొనియాడాలని చెప్పేసి దేవుడే పిలుస్తూ ఉన్నాడు, దేవుడే ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుకనే ఈ హితవత్సరంలో అప్పులన్నీ కూడా రద్దయిపోవాలి, బానిసలకు విముక్తి కలగాలి, భూముల పునరుద్ధరణ అనేది జరగాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు, దేవుని యొక్క కరుణకు సంకేతాలు. ఈ యొక్క హితవత్సరం కోసమే, ఈ జూబిలీ సంవత్సరం కోసమే అలనాడు ఇజ్రాయేల్ ప్రజల కాలంలో కడు నిరుపేదలు, బానిసలు, అనాథలు, అనగారినటువంటి వర్గాలు, వితంతువులు, శరణార్థులు అందరూ కూడా ఈ జూబిలీ సంవత్సరం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎప్పుడెప్పుడు ఈ జూబిలీ సంవత్సరం వస్తుందా, మా అప్పులు రద్దయిపోతాయి, మా వెట్టి చాకిరి నుంచి మేము విడుదల పొందుతాము, మేము అపారమైనటువంటి దేవుని కరుణను మేము పొందుతాము, స్వేచ్ఛగా మా ఇంటికి వెళ్ళిపోతాము. ఎంత గొప్ప వరాలు ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో వాళ్ళకి దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. అందుకనే మనం చదువుకుంటున్నాము ఈ యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1-2 వాక్యాలు కూడా యెషయా ప్రవక్త ఆ దేవుని యొక్క యేసుప్రభు యొక్క రాకడను ముందుగానే గుర్తించి ఆయన వచ్చినప్పుడు ఆయన హితవత్సరాన్ని ప్రకటిస్తాడు, ఆ జూబిలీ సంవత్సరాన్ని ప్రకటిస్తాడు. ఆ జూబిలీ సంవత్సరంలో సకల జాతి జనులకు అనేకమైనటువంటి మేలులు పొందుతారు. వాళ్ళు అనేకమైనటువంటి కృపా వర్షం అనేది దేవుని బిడ్డల మీద కురిపించబడుతోంది. అదే కృపా వర్షం ఈరోజు మన తిరుసవ మీద కురిపించబడుతుంది. అదే ఆ యొక్క కృపా వర్షం, కరుణ వర్షం, ఆ దేవుని యొక్క దయ, జాలి అనేటువంటి ఆ కృపా వర్షం అనేది మన మిత్రాశ్రం మీద కురిపించబడుతుంది. ఈరోజు ఖమ్మం డీనరీ మీద కురిపించబడుతుంది. ఆ దేవుని కృపా వర్షంలో తడిసి ముద్దైపోదా, ఆ దేవుని కృపా వర్షంలో కరిగిపోదా, ఆ దేవుని కృపా వర్షంలో ముందుకు సాగుదా. అపారమైనటువంటి దేవుని యొక్క దయను మనం పొందుతూ ఉన్నాం. ఈ జూబిలీ జరుపుకోవటంలో 4 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు. ఆ దివంగత పాపు గారి యొక్క ఉద్దేశాలు ఏంటిదంటే, మొట్టమొదటి దేవుని కరుణను అనుభవించండి, దేవుని యొక్క కరుణను అనుభవించండి. మన దేవుడు
చీటికి మాటికి కోపపడేవాడు కాదు, చేదరించుకునేవాడు కాదు, శిక్షించేవాడు కాదు. నిత్యము కరుణ చూపేటువంటి దేవుడు ఆయన, ప్రేమించే దేవుడు ఆయన, మన కోసం ప్రాణమిచ్చేటువంటి దేవుడు ఆయన. క్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణమే సజీవ సాక్ష్యం. నీకోసం చచ్చిపోతాను, కానీ నువ్వు బ్రతకాలి, నువ్వు జీవించాలి, నువ్వు రక్షింపబడితే నేను చచ్చిపోయినా పర్వాలేదు. ఆ యొక్క ప్రేమను శిలువలో నిరూపించుకున్నాడు. నిరూపించి దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో ఆ శిలువలో నిరూపణ మనకు అవుతుంది. ఆ శిలువ వైపు చూసినప్పుడల్లా నీకోసం దేవుడు తన కుమారుని బలిగా ఇచ్చాడు. నా కోసం. నేనేదో నీతిమంతునని కాదు, నేనేదో గొప్పవనని కాదు, నీ ఎంత ఘోర పాపిరైనా కానీ నా మీద ప్రేమతోని నా రక్షణ కోసం ఆయన తన కుమారుని శిలువలో బలిగా సమర్పించాడు. దేవుని కరుణ. కాబట్టి మొట్టమొదటిగా ఆ పాపు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఉద్దేశం దేవుని కరుణను అనుభవించడం. రెండవది యేసుతో సన్నిహితంగా నడవటం, యేసుకి దగ్గర అవుదాం. ఆ యేసు ప్రభుకి మనల్ని ప్రేమించి రక్షించి మనల్ని వెతుక్కుంటూ మన వెంటబడి వస్తున్నటువంటి ఆ దేవుని వైపు తిరిగి ఆయనకు సన్నిహితంగా ఉందా. ఆయన పిలుస్తూ ఉన్నాడు. మన బాధలు, మన కష్టాలు, మన దుఃఖము, మనం పడే నిందలు, మనం అనుభవించే అవమానాలు అన్నీ ఎరిగినటువంటి దేవుడు నిన్ను నన్ను తన సహవాసంలోకి పిలుస్తున్నాడు, తన కృపలోకి పిలుస్తూ ఉన్నాడు, తన ప్రేమలోకి పిలుస్తున్నాడు. మత్తయి శుభవార్త 11:28 వాక్యంలో, భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా ఎందుకు రండి, మీకు విశ్రాంతినిస్తున్నారు. దేవుడే పిలుస్తూ ఉన్నారు. మన బాధలు, మన కష్టాలు, మన దుఃఖము, మన అన్నీ ఎరిగినటువంటి దేవుడు. ఆ విడుదల పొందటానికి, ఆయన దగ్గర విశ్రాంతి పొందటానికి, ఆయనలో నూతనీకరింపబడటానికి దేవుడే మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆ దేవునితో, ఆ యేసుతో సన్నిహితంగా నడవడం కోసము ఈ జూబిలీ అనేది ప్రకటించబడింది. మూడవది సువార్త విలువలతో జీవించడం కోసం ఫ్రాన్సిస్ పాప గారు ఈ జూబిలీని ప్రకటించున్నారు. సువార్త విలువలతో జీవించడానికి దేవుని యొక్క యేసు ప్రభు ఆ యొక్క సువార్తను బోధించాడు. ఆ సువార్త విలువల ప్రకారం, ఆ సువార్త విలువలు తెలుసుకొని దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఆ వాక్యానుసారం జీవించడం కోసం ఈ యొక్క జూబిలీ సంవత్సరం అనేది ఈ యొక్క ప్రకటించబడుతూ ఉంది. ఇక నాలుగవది నిరీక్షణ క్రైస్తవుల మనం. ఈ యొక్క రోమాపరులో రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వాక్యం మనకి తెలియపరుస్తుంది. నిరీక్షణ నిరాశకనేది గురి చేయదు. ఈ నిరీక్షణ అనేది ఎప్పటి కూడా దేవుని మీద ఉన్నటువంటి ఆశ, దేవుని కోసం ఎదురు చూసేటువంటి చూపు, దేవుని వాక్యంలో మనం ఉంచినటువంటి ఈ నిరీక్షణ అనేది ఎప్పటికి కూడా నిరాశకు గురి చేయదు. ఈ లోకంలో మనం ఎన్నో విషయాలలో ఈ మనుషులను నమ్మినప్పుడు, ఈ లోకాన్ని నమ్మినప్పుడు, లేకపోతే మనకున్న ఆ డబ్బుదనాన్ని నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు మనం నిరాశకు గురవుతామే. కానీ దేవునిలో మన నమ్మకం, దేవుని అందరి మన నమ్మకం, దేవుని వాక్యంలో ఉన్న మన ఆ నమ్మకం అనేది, ఆశ అనేది ఎప్పటికి కూడా నిరాశకు గురి చేయదంట. కాబట్టి ఈ యొక్క జూబిలీ ఇయర్లో, జూబిలీ సంవత్సరంలో ఆ పాపు గారు మరి చెప్పేది ఏంటంటే, నిరాశ పడవాకండి, కృంగిపోవాకండి, ఆందోళన పడిపోవాకండి, బెదిరిపోవాకండి. మిమ్మల్ని ఉద్ధరించేటువంటి దేవుడున్నాడు, మిమ్మల్ని ఆదుకునేటువంటి దేవుడున్నాడు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7-8 వాక్యాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను నమ్మి నా మీద ఆధారపడు వారిని నేను దీవిస్తా. ఏ విధంగా అంటే, ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టులాగా, ఎప్పుడు కూడా ఆకులు వాడక పచ్చగా కలకలలాడుతూ సకాలంలో ఫలాలిచ్చేటువంటి చెట్టులాగా నేను దీవిస్తాను. ఇది మన యొక్క ఆశ. ఆ దేవుని నమ్మి దేవుని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా నిరాశకనేది గురికారు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. మరి ఈ యొక్క జూబిలీ లక్ష్యాలు, ఈ 2025 జూబిలీ లక్ష్యాలు మనం 6 విషయాలు. మరొకసారి యేసుక్రీస్తుతో వ్యక్తిగత జీవితం. యొక్క దర్శన గ్రంథము 3వ అధ్యాయం 20వ వాక్యంలో
దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ద్వారం దగ్గర నిలబడి నేను తలుపు తడుతూ ఉన్నా. ఎవరైనా నా స్వరమును ఆలకించినట్లయితే, ఎవరైనా నా కోసం తలుపు తీసినట్లయితే నేను లోనికి వస్తాను, వారితో కలిసి భుజిస్తాను అని చెప్తూ ఉన్నా. లోనికి వచ్చి వారితో కలిసి భుజిస్తాను. భుజించడం అంటే ఏంటిది? మనం ఒక కుటుంబంలోకి వెళ్ళి ఆ కుటుంబంలో కలిసి భోజనం చేస్తున్నామంటే ఆ కుటుంబంతో మనకి సన్నిహిత సంబంధం అనేది ఏర్పడుతుంది, బంధం అనేది ఏర్పడుతుంది. మనకి తెలుసు, వెనకట మనకి ఆ యొక్క పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఏం చేసేవాళ్ళు మన పెద్దలు? అన్ని కూడా మాట్లాడుకున్న తర్వాత, అన్ని కూడా కుదిరిన తర్వాత భోజనం చేసేవాళ్ళు. ఎందుకని? ముందే భోజనం చేస్తే ఒక సామెత ఉంది, గతికితే అతగదంట. గతికితే అతగదు అనేటువంటి వాళ్ళు. అంటే పోగానే భోజనం చేస్తే తర్వాత అది అతగపోతే ఇబ్బంది పడతారు. అరే వాళ్ళు వచ్చారు తినిపోయారా బాబు అని అంటారు, మన గురించి బ్యాడ్గా చెప్పుకుంటారు. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ సామెతను, తెలుగు సామెతను ఈ విధంగా అర్థం చేసుకుంటే గతికితే అతగదని. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా స్వరమును ఆలకించి, లేదా నా స్వరమును మీరు నాతో సన్నిహితంగా ఉంటే, మీరు నా ప్రేమలో ఉంటే, నాతో పరిచయం ఉంటే నా స్వరం ఏంటో మీకు తెలుస్తుంది, మిమ్మల్ని పిలిచేది ఎవరో మీకు తెలుస్తుంది. నా స్వరమును ఆలకించి మీ హృదయ ద్వారాలు తెరిచినట్లయితే నేను లోనికి వస్తాను, మీతో భోజనం చేస్తాను, మీతో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాను. మీరు నాతో ఉండొచ్చు, నేను మీతో ఉంటాను, మీరు అధికంగా ఫలిస్తారు. అందుకనే ఈ మొట్టమొదటి జూబిలీ లక్ష్యం ఏంటిదంటే యేసుక్రీస్తుతో వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత సాక్షాత్కార జీవితం. యేసుతో కలిసి ముందుకు నడుద్దాము, మనకిక ఎదురుండదు. రెండవ లక్ష్యం ఏంటంటే ఆశ మరియు ఐక్యత. క్రీస్తులో గట్టి విశ్వాసం కలిగి, క్రీస్తు మీద గట్టి నమ్మకం కలిగి, ముందు నిరీక్షణ యాత్రికుల మనం. సైతాను మనల్ని లొంగదీయాలంటే ఆ సైతాను వాడే ఆయుధం ఏంటంటే, ప్రతి విశ్వాసి జీవితంలో, ప్రతి భక్తుని జీవితంలో సైతాను వాడే ఒక గొప్ప ఆయుధం ఏంటంటే నిరాశ. నిరాశ. సైతాను ఎన్ని ఆయుధాలు వాడినా గెలవదు. కానీ ఈ నిరాశ, డిసప్పాయింట్మెంట్, డిస్కరేజ్మెంట్, నీ ప్రార్థనలన్నీ కూడా ఏం ఫలించట్లేదు, నువ్వు అర్పించిన పూజలు ఫలించడం లేదు, నువ్వు గుడికి పోవడం దండగా, నువ్వు ప్రార్థన చేయటం దండగా, నువ్వు మోకాలు వేయటం దండగా, నీ కన్నీరు గార్చడం దండగా, ఇలాంటి నిరాశకు మనల్ని గురి చేస్తూ ఉంది. అలాంటి నిరాశకు లొంగిపోతే మనము దేవునికి దూరం అయిపోతాం. అవును కదా? నేను ఎంత ప్రార్థన చేసినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత మోకరించినా నేను అనుకున్నది జరగట్లేదని నిరాశ పడిపోయి మనం దేవునికి దూరం అయిపోతాం. కానీ ఈ జూబిలీ సంవత్సరం చెబుతుంది, మనము నిరీక్షణ యాత్రికులం. ఈ దేవుని మీద మనం ఉంచినటువంటి ఆశ, ఆ దేవుని మీద మనం పెట్టిన నమ్మకం ఎన్నటికి కూడా వమ్ము కావు. దేవుడు మనకి తోడుగా ఉండి నడిపిస్తాడు. మన నిరీక్షణ ఫలిస్తుంది, మన ఆశలు ఫలిస్తాయి. మన నిరీక్షణ యాత్రికులము అని చెప్పేసి ఒక గొప్ప సత్యాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. మూడవది, ఈ యొక్క జూబిలీ లక్ష్యాలు కరుణ, పశ్చాత్తాపం, క్షమాపణ. మరొక్కసారి ఈ యొక్క పాప సంకీర్తనం చేసి ఈరోజు తిరుసభ మనకి ప్రత్యేకమైనటువంటి పాప క్షమాపణ అందజేస్తూ ఉంది. ఈ జూబిలీ సంవత్సరంలో చాలా మంది రోమ్ నగరానికి తీర్థయాత్రలుగా వెళ్తూ ఉంటారు. పుణ్యయాత్ర. రోము నగరానికి పెద్ద దేవాలయం, ఆ యొక్క రోము నగరానికి ఆ యాత్రగా వెళ్తూ ఉంటారు. మనందరం కూడా వెళ్ళలేము. కానీ ఈరోజు మన మేత్రాసనంలో మన యొక్క పూజ్యులైనటువంటి తండ్రి గారు కొన్ని పుణ్యక్షేత్రాలను ప్రకటించారు. ఈ పుణ్యక్షేత్రాలను కరుణగిరి మేత్రాసన పుణ్యక్షేత్రము, తర్వాత పాలవంచ ఆ యొక్క మేత్రాసన పుణ్యక్షేత్రము, తర్వాత ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి అయ్యవారి గుడెము, తర్వాత పాలేరు, కొన్ని పుణ్యక్షేత్రాలు. ఈ రోజు దాకా మనం వెళ్ళనవసరం లేదు. అత్యంత భారీ ఖర్చులు పెట్టుకొని మన యొక్క స్తోమత అందుకు మనకి సరిపోదు. కానీ మన ఏరియాలో, మన మధ్యలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాలను భక్తి భావంతో, విశ్వాసంతో ఈ జూబిలీ యాత్రలో భాగంగా ఈ పుణ్యక్షేత్రాలకు వెళుతున్నప్పుడు మన తండ్రి గారు మనకి చెబుతున్నారు, ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఆ తండ్రి గారి ద్వారా మనకి ప్రకటించబడ్డాయి.
కాబట్టి ఈ జూబిలీ సంవత్సరంలో ఈ పుణ్యక్షేత్రాలకు మనం యాత్రగా ఒక కుటుంబంగా, ఒక సంఘంగా, ఒక విచారణ నుంచి, ఒక డీనరీ నుంచి వెళ్ళినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు మనకి దొరుకుతూ ఉన్నాయి. తర్వాత 4వది సామాజిక న్యాయము మరియు బాధ్యత. ఈ యొక్క మనం దేవుని యొక్క బిడ్డలుగా మనము సమాజ నిర్మాణం కోసం మన వంతు పాటుపడాలి. నేనొక్కని కాదు, నా కుటుంబం, నా కుటుంబము, నా వాళ్ళు బాగుపడితే సరిపోదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి. మనందరూ కూడా ఒక సంఘం, మనందరం కూడా దేవుని కుటుంబం, ఆదిమ క్రైస్తవ కుటుంబం. అందరు కలిసి జీవించారు, అందరు కలిసి పంచుకున్నారు, అందరు కలిసి చర్చించుకున్నారు, అందరు కలిసి సహకరించుకున్నారు. ఈ సామాజిక న్యాయం మన మధ్యలో, మన చుట్టుపక్కల, మన సంఘంలో మన అవసరాలు ఎవరికన్నా ఉన్నాయేమో, న్యాయ సంబంధమైనటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి, ప్రేమను పంచేవి, క్షమాపణ పంచేటువంటి ఇలాంటి అవసరాలు మనం ఇవ్వగలుగుతామేమో. ఆ ఇవ్వగలిగేటువంటి స్థితిలో ఉంటే మనం అందించాలి. ఈ జూబిలీ ఇయర్లో అదే మనం చేయగలిగితే అదే మనకి గొప్ప ఆశీర్వాదం. మన వల్ల వేరే వాళ్ళ అప్పులు రద్దయ్యాయి అనుకోండి, మన వల్ల వేరే వాళ్ళు క్షమాపణ పొందారనుకోండి, మన వల్ల ప్రేమను పొందారనుకోండి, మన వల్ల ఆదరణ పొందారనుకోండి, అంతకంటే గొప్ప ఆశీర్వాదము, అంతకంటే గొప్ప సంతృప్తి ఇంకేది కూడా ఉండదు. దేవుని బిడ్డలుగా మనం ఇది చేయగలిగితే ఈ జూబిలీ ఇయర్లో ఒక లక్ష్యాన్ని మనం చేరుకున్నట్లే. అదేవిధంగా మనకి బాధ్యత, పేదరిక నిర్మూలన అనేటువంటి బాధ్యత. తర్వాత పర్యావరణ, మన వంతు చాలా మంది మన చుట్టుపక్కల, మన ఇంటి చుట్టుపక్కల, మన యొక్క జీవిస్తున్నటువంటి పరిసరాలలో, మనం పనిచేస్తున్న పరిసర ఎంతమంది పేద సాధులు ఉన్నారు. ఆ పేద సాధనను దేవుడు మనకి ఇచ్చిన స్తోమతను బట్టి ఈ పేద సాధన ఆదుకోవాలి, మన వంతు సహాయ సహకారాలు అందించాలి. వాళ్ళు పేదవాళ్ళు దేవుని శాపం కాదు, వాళ్ళకి సహాయ సహకారాలు అందించడం ద్వారా, వాళ్ళకి దాన ధర్మాలు చేయటం ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. అదే యేసు ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశం పేదలకు స్వార్థను బోధించడానికి వచ్చిన్నాడు. పేదలకు మీరు ధన్యులు, దేవుని యొక్క రాజ్యం మీదని చెప్పేసి ప్రభు ప్రకటిస్తూ ఉన్నారు. సో మనందరి బాధ్యత కూడా, దేవుడు నన్ను గొప్పగా దీవించాడు, ఇక నేను చుట్టూ కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని నా ఇంట్లో నేనే ఉంటానంటే అది దైవికమైనటువంటి సోదర ప్రేమకు విరుద్ధమైనటువంటి పాపంగా ఉంటుంది. ఈ జూబిలీ సంవత్సరంలో థింక్ బ్రాడ్, ఈ గోడలను దాటుకొని, గీతలను దాటుకొని, గో బియాండ్ యువర్ బౌండరీస్, గో బియాండ్ యువర్ లిమిట్స్. గీత గీసుకొని దాంట్లో ఉండవాకండి, ఆ గీతలు దాటండి, ఆ సరిహద్దులు దాటండి. చేతనైన వరకు మీకు ఇతరులకు చెయ్యందించండి, ఇతరులకు దాన ధర్మాలు చేయండి, ఇతరుల కష్ట సుఖాల్లో కలిసి పంచుకోండి. అపారమైనటువంటి గొప్ప ఆశీర్వాదం, సంతృప్తి, సంతోషము, ఎనలేని సంతోషము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా పర్యావరణ, చుట్టూ మన ప్రకృతిని మనం నాశనం చేయడానికి మనకి హక్కు లేదు. ప్రకృతి, ఈ ప్రకృతి ద్వారా దేవుడు మనల్ని ఎన్నో విధాలుగా కాచి కాపాడుతున్నాడు. ఈ ప్రకృతిని, ఈ పర్యావరణాన్ని కాపాడేటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ జూబిలీ సంవత్సరంలో కేవలం ప్రార్థన చేయటం కాదు, కేవలము ఆ యొక్క గుడికి వెళ్ళటం కాదు, సమాజ నిర్మాణం కోసం నా వంతు సహాయ సహకారాలు అందించడము, పేదరిక నిర్మూలన కోసం కష్టపడటము, తర్వాత ఈ పర్యావరణను కాపాడేటువంటి బాధ్యత మన మీద తీసుకొని కూడా మనం జీవించవలసింది. ఇక 5వ లక్ష్యము సువార్త ప్రచారము మరియు సంఘ ఐక్యత. ఈ జూబిలీ సంవత్సరంలో సువార్తను మరింత శక్తివంతంగా ప్రకటించాలి. చాలా మంది అనుకుంటారు ఈ సువార్త బాధ్యత అనేది కేవలం తండ్రి గారి, గురువులదు, అమ్మగారులు, బ్రదర్లు వీళ్ళే అనుకుంటారు. వాళ్ళకి మాత్రమే ఈ సువార్త బాధ్యతను పరిమితం చేస్తారు. మీ గృహస్థ క్రైస్తవులము, మాకు ఇల్లు వాకిలు ఉంది, మాకు భార్య భర్త బిడ్డలు ఉన్నారు, మీ బయటికి వెళ్ళలేమని చెప్పేసి ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటారు. కానీ అది కాదు. మిషన్ సండే, ఎంతమంది మిషనరీస్ గతంలో మన దగ్గరకు వచ్చి ఎన్నో కష్ట నష్టాలకి ఓర్చి మనల్ని బాగు చేసి ఉన్నారు. వాళ్ళ దయా దాక్షిణ్యాల వల్ల ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే అదంతా కూడా అలనాడు వచ్చినటువంటి మిషనరీస్ యొక్క కష్టం, వారి యొక్క భక్తి, విశ్వాస ఫలాలు ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నాం.
ఈరోజు సువార్త విలువల ప్రకారం జీవించడం అంటే, సువార్తను ప్రకటించడం అంటే మీరు గురువులాగా వెళ్ళనవసరం లేదు. నువ్వున్న స్థాయిలో, నువ్వున్న పరిధిలో, నువ్వున్నటువంటి ఆ స్థితిలో ఓ మంచి క్రైస్తవ కుటుంబంగా జీవించండి. ఒక సువార్థికుడు అంటూ ఉన్నాడు, సువార్థికులందరూ కూడా సువార్త కోసం పోతుంటే వాళ్ళు ఆ సువార్థికన కోసం కావలసిన బైబిళ్ళు, పాటల పుస్తకాలు, జపమాలలు, ఆ ప్రభు పటాలన్నీ కూడా తీసుకొని పోతుంటే ఒక సువార్థికుడు అన్నాడు, నాకు ఇవేవి కూడా అవసరం లేదండి, నాకు బైబిల్ వద్దు, జపమాలు వద్దు, పటాలు వద్దు, ఏవద్దు, నాకు ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబం కావాలండి. ఈ ఒక మంచి కథోలిక క్రైస్తవ కుటుంబాన్ని నాతో పాటు తీసుకొని పోతా. అన్యుల మధ్య ఈ కుటుంబాన్ని నేను ప్రతిష్ఠిస్తా. అన్యులు ఈ కుటుంబాన్ని చూసి, వాళ్ళకున్నటువంటి భక్తిని చూసి, వాళ్ళకున్న విశ్వాసాన్ని చూసి, వాళ్ళకున్న మానవత్వాన్ని చూసి, వాళ్ళకున్న సేవా గుణాన్ని చూసి, ఆ భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి ఆ దయ, కరుణ, జాలి, క్షమాపణ, ఈ సుగుణాలను చూసి చాలా మంది క్రీస్తు వైపు ఆకర్షితులవుతారు. అదే ఒక గొప్ప సువార్థీకరణ. ఈరోజు నీ కుటుంబాన్ని చూసి యేసు ప్రభు ఇంత గొప్పవాడా, ఈ కుటుంబంలో ఇంత గొప్ప క్షమాపణ ఉందా, ఈ కుటుంబంలో ఆదరణ ఉందా, ఈ కుటుంబంలో మానవత్వం ఉందా, ఈ కుటుంబ సేవాభావాన్ని ఆకర్షితులైతే అప్పుడు నువ్వు ఒక గొప్ప సువార్థీకుడివి, అప్పుడు నువ్వు ఒక గొప్ప సువార్థీకురాలివి, అప్పుడు నీ కుటుంబమే ఒక గొప్ప సువార్త. అప్పుడు నువ్వు నీ కుటుంబము, నీకున్న విలువలే దేవుని యొక్క వాక్యాలు, నువ్వు జీవించే జీవితమే ఒక ప్రసంగం అవుతుంది, ఒక వాక్యం అవుతుంది. అదే గొప్ప సువార్థీకరణ అవుతుంది. ఇలాంటి సువార్త విలువలతో కూడిన ఒక దైవికమైన, అంకితమైన, అర్థవంతమైన, భక్తి కలిగిన, విశ్వాసం కలిగిన జీవితంలోకి ఈ యొక్క జూబిలీ సంవత్సరంలో దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. అందుకనే ఇది సువార్త ప్రచారం మనందరి బాధ్యత. నేను ఏ రీతిగా ఈ సువార్తను ప్రకటించగలరు, నా ద్వారా ఈ సువార్త విత్తనాలు, సువార్త విలువలు ఈ లోకానికి తెలియపరచబడతాయన్న రీతిగా ప్రతి ఒక్కరు జ్ఞానస్థానం పొందిన ప్రతి బిడ్డ బాధ్యత, ప్రతి ఒక్కరు కూడా స్వార్థికులే. కాబట్టి ఆ రీతిగా మనం ఆలోచన చేయాలి. తర్వాత సంఘ ఐక్యత, మనందరూ కూడా ఒక్కటే. మనలో ఎక్కువ తక్కువ, పేద ధనిక, ముందు వెనక, లేకపోతే పెద్ద చిన్న, ఇలాంటి తారతమ్యాలతోని, ఇలాంటి భేదాభిప్రాయాలతోని ఈ సంఘాన్ని చీల్చడానికి ప్రయత్నం చేయకూడదు. సంఘ ఐక్యతను కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి. అది ఒక గ్రామ సంఘంలో కావచ్చు, విచార సంఘంలో కావచ్చు, దీని లెవెల్లో కావచ్చు. ఈరోజు ఎందుకు మన తండ్రి గారు పదే మనల్ని ప్రోత్సహిస్తున్నారు, ముందుకు పిలుస్తున్నారంటే ఈ ఐక్యత రావాలి. అడ్డే యొక్క మేత్రాసన స్థాయిలో, దీనని స్థాయిలో, విచార స్థాయిలో, గ్రామ స్థాయిలో ఈ ఐక్యత, అనురాగం అనేది సుస్పష్టంగా కనపడాలి. అప్పుడే ఈ జూబిలీ యొక్క గొప్పతనం అనేది ఈ లోకానికి అనేది చాటబడుతూ ఉంది. ఇక చివరిది, ఈ జూబిలీ లక్ష్యంలో చివరిది, జీవితంలో గొప్ప మార్పు రావాలి. కన్వర్షన్ ఆఫ్ లైఫ్. ఎక్కడ ఉన్నటువంటి గొంగలి అక్కడ ఉండటం కాదు, ఏసీ దగ్గర ఉండటం కాదు, పడేసిన దగ్గర ఉన్న కొద్దిగానైనా మార్పు, కొద్దిగానైనా చలనం, కొద్దిగానైనా కదలిక అనేది, కొద్ది మార్పైనా మనం కనబడాలి. ఈ మార్పు జీవిత అంతరంగికలో, ఈ బయటి కనబడేటువంటి మార్పు కాదు. ఇంతకుముందు నేను మన దుస్తుల్లో, మన వేషధారణలో కనబడేటువంటి మార్పు కాదు. హృదయ అంతరంగములో వినయము కలిగి, సేవ కలిగి, సరళత కలిగి, కరుణ కలిగి, ఈ యొక్క స్వార్థ విలువలతో, అయ్యో వీళ్ళలో ఎంత మార్పు ఉంది, ఇంతమంది వీళ్ళు కోప్పడేవారు, ఈరోజు ఎంత ఓపికతో ఉన్నారు. ఇంతమంది వీళ్ళు గుడికి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు ఎంత చక్కగా గుడికి వస్తూ ఉన్నారు, నిండు పూజలో పాల్గొంటున్నారు. ఈరోజు చాలా మంది నిండు పూజ అంటే తెలియదు. చిన్నగా నెమ్మదిగా ఒక పశ్చాత్తాపక్రమం అయిపోయిన తర్వాత కొంతమంది, మొదటి పట్టణం అయిపోయిన తర్వాత కొంతమంది, సువిశేషం అయిపోయిన తర్వాత కొంతమంది, ఆత్మలు అయిపోయిన తర్వాత కొంతమంది, సాధించేయటానికి కూడా కొంతమంది. అదేనా మొన్న ఒక ఫాదర్ గారు చెప్తున్నారు, పూజలు ఏ భాగం నీకు ఇష్టం అంటే సమాధానంతో వెళ్ళి అది ఇష్టం అంట వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. సో ఇది కాదు జీవితంలో మార్పు అంటే కాదు. తిరుసభ మనకి చెబుతూ ఉంది, ఆదివారంలోనో అప్పు పండుగలోనో శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజలో పాల్గొందుగా. రెగ్యులర్గా నిండు పూజలో పాల్గొనేది విచారణ గురువు అక్కడే, ఎందుకంటే ఆయనే కాబట్టి పూజ చేసేది.
ఆయన తప్పదు కాబట్టి. కానీ ఎంతమంది మనం నిండు పూజలో, నిండు పూజ అంటే మామూలుగా నేను ఒకసారి మొన్న అడిగితే నిండు పూజ అంటే అదే స్వామి నడి పూజ అంటారుగా, మీరు నిండు పూజ అంటున్నా మీరు నడి పూజ, అది కాదు. నడి పూజ అంటే నిండు పూజ కాదు. శిలవ గుర్తుతో ప్రారంభమై శిలవ గుర్తుతో ముగుస్తోంది. అదే నా నిండు పూజ అంటే. పితా పుత్ర పరిశుద్ధాత్మ నువ్వు అన్న తర్వాత, నువ్వు గుళ్ళో అడుగు పెట్టిన తర్వాత, నీ కుటుంబం గుళ్ళో అడుగు పెట్టిన తర్వాత, నీ బిడ్డలు నీ కుటుంబం అంతా గుళ్ళో అడుగు పెట్టిన తర్వాత గురువు శిల గుర్తుతో ప్రారంభిస్తారు చూడు, అది నిండు పూజ. చాలా మంది ఇంకా మళ్ళీ తర్వాత సప్సాన్ తీయగానే కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే సప్సాన్ దీక్షణ అయిపోయిందిగా. సప్సాన్ తీయగానే వెళ్ళిపోవటం మహాపాపం. అలా ఎవరైనా వెళ్ళిపోయారంటే యోధా ఇస్కరియోతు మాత్రమే సప్సాన్ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైపోయాడో మనకు తెలుసు. ఈరోజు చాలా మన జీవితాలు కూడా అలా నిండు పూజలో పాల్గొనకోకుండా ఆ నిండు పూజ అయిపోకముందే పోయి చాలా అనేకమైనటువంటి అనర్థాలకు, అనేకమైనటువంటి ఇబ్బందులకు, కష్టాలకు, ఈ లోక వ్యామోహాలకు గురైపోతున్నాం. నిండైన దేవుని ఆశీర్వాదం పొందటం లేదు. కాబట్టి ఈరోజు యొక్క జూబిలీ సంవత్సరం సందర్భంగా ఇంత ఈ జూబిలీ విలువలు, జూబిలీ అర్థము, జూబిలీ యొక్క ఆ వైభవం అంతా కూడా మనం పొందాలంటే ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క తండ్రి గారి ద్వారా, గురువుల ద్వారా, కన్యాశ్రీల ద్వారా, బ్రదర్ల ద్వారా, ఉపదేశం ద్వారా దేవుడిచ్చే అవకాశాలన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకొని ఆ చక్కని ఆ జూబిలీ పండుగను కొనియాడుతూ ఆ జూబిలీ ఆశీర్వాదాలు నిండుగా పొందుదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. థ్యాంక్ యూ ఫర్ జోనెస్. చక్కటి సందేశాన్ని మాకు అందించి ఉన్నారు. మరి యొక్క జూబిలీ యొక్క గొప్ప ఔన్నత్యాన్ని, మరి క్షమాపణ, దేవుని యొక్క హృదయం ఎల్లప్పుడూ కూడా క్షమించేటువంటి మంచి గుణమని, మరి జూబిలీ ఎందుకు నిర్వహించుకోవాలనే విషయాలు మాకు చక్కగా తెలియజేశారు. అదేవిధంగా దేవుని యొక్క కృప వర్షంగా మన యొక్క ఖమ్మం మేత్రాసనపై, మన యొక్క ఖమ్మం డేన్రీపై ఉండాలని ప్రత్యేక విధంగా ఆయన మనకు తెలియజేశారు. మరి దివంగత పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ యొక్క జూబిలీ 2025ను జరుపుకోవడానికి ప్రపంచమంతటా కూడా అందరూ జరుపుకోవాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశాలని 4 పాయింట్లుగా మాకు చక్కగా తెలియజేశారు. దేవుని యొక్క కరుణ అనుభవించాలని, యేసుతో సన్నిహితంగా జీవించాలని, సువార్త విలువలతో జీవించాలని, మరి నిరీక్షణ క్రైస్తవులుగా జీవించాలని మాకు చక్కగా బోధించి ఉన్నారు. మన అంతేకాకుండా సువార్త ప్రబోధం అనేటువంటిది అందరి యొక్క బాధ్యతని, మరి జీవితంలో గొప్ప మార్పు రావాలని మనకి చక్కగా సందేశం ఇచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ గోండా జోనెస్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. తర్వాత ఇప్పుడు 2వ ఉపన్యాసాన్ని